10 రోజుల పాటు జైల్లో ఉంచవలసిన అవసరం లేదని, కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం అంతకంటే లేదని పోలీస్ వారే ఆ పోలీస్ స్టేషన్లో నాకు నోటీస్ ఇచ్చి పంపించేయాలి అనేది చట్టం చెబుతున్నటువంటి అంశం. అదేమిటంటే ఈ రెండు కేసులు కూడా 76 అండ్ 75 ఈ రెండు పోలీస్ వారు నా మీద రిజిస్టర్ చేశారు అన్యాయంగా. అది వేరే అంశం. పొలిటికల్ ప్రెషర్ వల్ల రిజిస్టర్ చేశారు. ఈ రెండు కేసుల్లో వారు రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్లో ఇచ్చినటువంటి కంటెంట్ ప్రకారం 7 సంవత్సరాల లోపు మాత్రమే శిక్ష పడేటటువంటి సెక్షన్లు వేశారు వాళ్ళే. హైకోర్టు వారు చాలా సందర్భాల్లో ఆ కేసు ఏదయ్యా, కేసు కాగితాలు లేవు, నా ఇదేది నా పిటిషన్ ఏది, సరే కూర్చో. సో దీనిలో కోర్టు వారు చాలా హైకోర్టులో ఉన్నటువంటి చాలా జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిమెంట్స్, ఏం కేసు, హర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి కేసులు రిజిస్టర్ అయితే వారిని అరెస్టు చూపించవలసిన అవసరం లేదు, జస్ట్ నోటీస్ ఇచ్చి పంపించేయాలి, కోర్టుకు పెరవాలి. ఈ రెండు కేసులు ఇవే. నల్లపాడు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసినటువంటి రెండు కేసులు కూడా హర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఏ విధమైన జడ్జిమెంట్ ఇచ్చిందో దాని ప్రకారం నన్ను అసలు అరెస్ట్ చేయడానికి వీల్లేదు. నన్ను 24 గంటలు పోలీస్ కస్టడీలో పెట్టవలసిన అవసరం లేదు. కానీ ఈ రెండు కేసుల్లో నన్ను వంశీధర్ అనే సిఐ, అదేవిధంగా ఇంకొక ఎస్ఐ మధు అనే వీళ్ళిద్దరూ కలా నన్ను అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్నారు, లాకప్లో వేశారు. ఇది చట్ట వ్యతిరేకం. వీళ్ళిద్దరూ కూడా ఎందుకు చేశారు అంటే పొలిటికల్ ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి. ఎంపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు మీద కక్ష తీర్చుకోవాలి, తీసుకెళ్ళి లాకప్లో వేయండి అని ఇల్లీగల్గా నన్ను లాకప్లో వేశారు. ఇది చట్ట వ్యతిరేకం, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. హైకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది, సర్క్యులర్స్ ఇచ్చింది ఆల్ పోలీస్ స్టేషన్స్కి. 7 years బిలో ఉన్నటువంటి ఏ కేసు అయినా రిజిస్టర్ అయితే వారికి నోటీస్ ఇచ్చి పంపవలసిందే తప్ప అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పినా కూడా పొలిటికల్ ప్రెషర్ వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు, ఆయన ఒత్తిడితో వీళ్ళిద్దరూ నన్ను అరెస్ట్ చేసి 24 గంటలు పెట్టారండి లాకప్లో పెట్టారు 24 గంటలు. సరే, ఆ తర్వాత నన్ను హింసించడానికి కూడా ప్రయత్నం చేశారు. దాని మీద కూడా నేను కోర్టులో వేశాను. అది కూడా త్వరలో వస్తుంది, కొద్దిగా డిలే అవుతాయి. ఇప్పుడు వస్తారు వాళ్ళు, మీ మీద ఒత్తిడి చేశారే ఈ వంశీకృష్ణ మధుకి, వాళ్ళ నోటీసులు వెళ్ళి ఈ కేసులో కోర్టులో వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వ్యక్తులు సిఐలైనా ఎస్ఐలైనా ఎస్పీలైనా సాక్ష్యాధారాలతో నిరూపిస్తే వారి మీద యాక్షన్ ఉంటుందని చెప్పడానికే ఇవాళ నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టాను. చాలా క్లియర్గా అర్థమైపోతుంది అన్నెసరీగా నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అని. ఇది ఇలా ఉంటే దానికి తోడు మరో ఇంకో క్రైమ్ నెంబర్ 48/9, ఇది పట్టాపురం. దీనికి తోడు గంగా వెంకటేశ్వర్లు గారు, వంశీధర్ అనే ఆయనేమో నల్లపాడు, ఈయనకు కూడా నోటీస్ జారీ చేయబడింది నిన్న. ఈయన 489/25లో నేను మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేసే కార్యక్రమంలో నేను వెళ్తుంటే నాకు అడ్డగించి వాళ్ళ మీద నేను తిరగబడ్డానని కేసు పెట్టారు. ఎప్పుడు ఇది 25లో పెట్టారు. మొన్న నేను రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళంగా నన్ను తీసుకొచ్చారు. అక్కడి నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దట్ ఈజ్ ఆల్సో ఇల్లీగల్. ఈ కేసు కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడేది మాత్రమే. ఈ కేసులో కూడా నన్ను
ప్రొడ్యూస్ చేసే కార్యక్రమం చేయటం కూడా చట్ట వ్యతిరేకం, ఈజ్ ఇల్లీగల్, ఈజ్ ఎ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. అందువల్ల ఈ ముగ్గురికి కూడా హైకోర్టు వారు నిన్న నోటీసులు జారీ చేశారు. నోటీసులకు వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. ఈ గంగా వెంకటేశ్వర్లకు కానీ సిఏఎఫ్ పట్టాపురం, అలాగే వంశీధర్, దెన్ సిఏఎఫ్ నల్లపాడు అండ్ మధు, మరి ఇప్పుడు ఉన్నాడు లేదు నాకు తెలీదు, ఉన్నాట ఎస్ఐఎఫ్ మధు పవన్ ఎస్ఐఎఫ్ నల్లపాడు, ఈ ముగ్గురు కూడా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారు అంబటి రాంబాబును అరెస్ట్ చేయటంలో. దీని మీద కోర్టుకు వెళ్ళాను, లీగల్ ఫైటింగ్ చేస్తాను, లీగల్ ఫైట్. ఈ ముగ్గురిని కూడా పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి కేంద్ర మంత్రి పురిగొల్పి నన్ను అరెస్ట్ చేయించి నన్ను లాకప్లో పెట్టి వేధించే కార్యక్రమం చేశారు. దీన్ని వదిలిపెట్టను అని చెప్పడం కోసమే నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను. ఎవరైనా డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు అధికారులు బియాండ్ ది డ్యూటీ వ్యవహరిస్తే చట్ట ప్రకారం మీ మీద యాక్షన్ ఉంటుందని చెప్పేటటువంటి తొలి ప్రయత్నం ఇది. మరి ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ గంగా వెంకటేశ్వర గారికి చెప్తున్నా, డిఎస్పీకి చెప్తున్నా, ఈ జిల్లా ఎస్పీకి చెప్తున్నా, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి డీజీపీకి చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఐజీ ఉన్నాడు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి చెప్తున్నా, అయ్యా నన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేసి కోర్టులో పెట్టినందుకు నోటీసులు ఇచ్చాం హైకోర్టు నుంచి. నా మీద దాడి చేశారే, 7 గంటల 20 నిమిషాల సేపు దాడి జరిగిందే, నన్ను అరెస్ట్ చేసిన తర్వాత కూడా నా కారులు తగలేశారే, మా పక్కన ఈయన కారు తగలేశారే, ఏం యాక్షన్ తీసుకోలేదే. టిల్ నౌ యూ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను ఎస్పీకి రిప్రజెంట్ చేశా, టిల్ నౌ యాక్షన్ తీసుకోవాలా. మళ్ళా ఏప్రిల్ 18వ తారీఖున ఒకరోజు గాంధీ పద్ధతుల్లో నిరాహార దీక్ష చేశా, నో యాక్షన్. మళ్ళా చెప్తున్నా, ఈ నెల కాక నెక్స్ట్ నెల జూలై 29వ తారీఖున వినతి పాదయాత్ర అనే పేరుతో మా ఇంటి దగ్గర ఎక్కడైతే విధ్వంసం జరిగిందో అక్కడి నుంచి డీజీపీ ఆఫీస్కి 29 కిలోమీటర్లు డీజీపీ ఆఫీస్కి పాదయాత్ర ద్వారా వెళ్ళి మరొకసారి వినతి పత్రాన్ని అందిస్తాయా, నా ఇంటి మీద దాడి జరిగింది, అన్ని విజువల్స్ ఉన్నాయి, మీరు యాక్షన్ తీసుకోలేదు, ఇప్పటికే 6 నెలలు దాటిపోయింది, ఇప్పటికైనా యాక్షన్ తీసుకుని వారిని చట్ట ప్రకారంగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని ఒక వినతి పత్రాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని రేపు 29వ తారీఖున ప్రారంభించబోతున్నాను. 2 రోజుల పాటు పాదయాత్ర సాగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి 29 కిలోమీటర్లు ఒకే రోజు నడిచేటటువంటి శక్తి వృద్ధుని కదా లేదు. నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేప్పటికీ రాత్రి అవుతుంది, డీజీపీ గారు క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటి ఒక 20 కిలోమీటర్లు నడిచి అక్కడ నైట్ హాల్ట్ ఉండి, ఆ మరుసటి రోజున బయలుదేరి 9 కిలోమీటర్లు నడిచి పగలు వెళ్ళి వారికి రికమెండేషన్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత కూడా మీరు యాక్షన్ తీసుకోకపోతే మరొక ఉద్యమ రూపాన్ని ఇస్తాను. నేను మొట్టమొదటి చెప్పాను, పలు రూపాల్లో నా ఉద్యమం ఉంటుంది, దీన్ని వదిలిపెట్టను, గుండె రగిలి నేను చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. నా ఇంటి మీద దాడి జరిగితే ఇంతవరకు మీరు యాక్షన్ తీసుకోకుండా పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పాడనే ఉద్దేశంతో పోలీసు యంత్రాంగం అంతా పెమ్మసాని చంద్రశేఖర్ జేబు వ్యవస్థగా వ్యవహరించడం అనేది చట్ట వ్యతిరేకమని చెప్పేందుకు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. నా ఈ లీగల్ బ్యాటిల్, అదేవిధంగా సమాజంలో ఉద్యమ రూపం, ఈ 2 సైమల్టేనియస్గా కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. 29, 30 తారీఖుల్లో జరిగేటటువంటి నా వినతి పాదయాత్రకి రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా సహకరించాలి, మద్దతు పలకాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మాకు వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ లీగల్ టీమ్, ఎవరిని వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. మాకు అత్యంత బలమైన లీగల్ టీం ఉంది, న్యాయ వ్యవస్థలోకి వెళతాం, జరిగినటువంటి అన్యాయాలని వారికి వివరిస్తాం, దాని ద్వారా ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వారి అందరికీ శిక్షలు పడే విధంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇది ఇంతటితో పోయి, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నా మీద దాడి జరిగిందని కూడా నేను కోర్టులో వేశాను. దాంతోపాటు డీజీపీ గారికి ఐజీ గారికి రిప్రజెంటేషన్స్ కూడా పంపించాను. ఎస్పీ గారికి డైరెక్ట్గా ఇచ్చాను, డీజీపీకి డైరెక్ట్గా ఇచ్చాను. అయ్యా దీని మీద యాక్షన్ తీసుకోండి అని. 31వ తారీఖున అర్ధరాత్రి నన్ను
హింసించడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఆ 31వ తారీఖున ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా భద్రపరచమన్నాను. భద్రపరిచి ఉంటారంటారా? భద్రపరిచి ఉండరు. చూశాంగా నేను సాయికృష్ణ కేసులో సంవత్సరం నుంచి ఉన్నటువంటి మొత్తం తీసి పారేశారు. ఇంత క్లియర్గా వైలేషన్ జరుగుతూ ఉన్నాయి. మరి జనవరి 31వ తారీఖున నన్ను హింసించడానికి ప్రయత్నం చేసినప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆ సీసీ ఫుటేజ్లు భద్రపరిచారా ఎస్పీ గారు? భద్రపరచలేదా? గుర్తుపెట్టుకోండి. భద్రపరచకపోతే మీరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు అవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. యాతావాత మేమందరం చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, పోలీసు యంత్రాంగం అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేస్తాను, అన్యాయంగా అక్రమంగా లాకప్లో పెడితేను చూస్తూ సహిస్తూ ఊరుకోమని, దీని మీద లీగల్ ఫైట్ చేస్తామని, ఇది లీగల్ ఫైట్లో ప్రారంభమని మాత్రమే మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను. ఓకే. ఏంటండి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కాకుండా అంబటి రాంబాబు మీద ఎక్కువ చర్చ జరిగిందంటున్నారు. పవన్ కళ్యాణ్ తీసిన స్పందించట్లేదు, అంబటి రాంబాబుని అడ్డుకోలేకపోతున్నారు. ఏంటండి నిన్న రాష్ట్ర క్యాబినెట్లో జరిగినటువంటి చర్చలో రాష్ట్ర అభివృద్ధి కన్నా సమస్యల కన్నా అంబటి రాంబాబు మీదే ఎక్కువ చర్చ జరిగిందని మీకు సమాచారం ఉందా? జరిగిందేమో. మరి అంబటి రాంబాబు గారు ప్రతి విషయాన్ని ఫోకస్ చేస్తున్నాడు, ప్రతి విషయాన్ని బయట పెడుతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయాన్ని బయట పెడుతుంది. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు, లేదా సాయికృష్ణ లాంటి లాకప్ డెత్తులు జరిగినప్పుడు వాటిని బయటకు తీసే కార్యక్రమాలు చేస్తున్నారు అనే దాని మీద చర్చ జరిగితే జరిగి ఉండొచ్చు. అయితే ఏముండదు దానిలో. నేను చెప్పే ప్రతి విషయం చాలా చట్టబద్ధమైనది, న్యాయమైనది. నేను మరొకసారి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో సాయికృష్ణ మరణం తర్వాత మేము దాన్ని వెలుగులోకి తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే చంద్రబాబు మీద బురదలటానికి కాదు. వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి, వ్యవస్థలు నిర్వీర్యమైపోతున్నాయి, పోలీస్ స్టేషన్లో హత్యలు చేస్తున్నారు. నేను చెప్పింది వాస్తవం అని చెప్పడానికి ఒకటే ఒక ఉదాహరణ. సీసీ ఫుటేజ్ ఎత్తేశారు. సంవత్సరం పాటు జరిగిన సీసీ ఫుటేజ్ని ఎత్తేశారంటే సంవత్సరం నుంచి అక్కడ హత్యలు జరుగుతున్నాయి, సంవత్సరం నుంచి అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. నేరస్తులు చెప్పి కొట్టి పంచాయతీలు చేస్తున్నారు, నేరస్తులను తీసుకొచ్చి గంజాయి అమ్మించి డబ్బులు కాజేస్తున్నారు. ఇవన్నీ ఆ 1 year సీసీ ఫుటేజ్లో బయటకు వస్తాయనే శుభ్రంగా ఎత్తేశారు. ఏం చేస్తుంది సిట్టు? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వచ్చిన తర్వాత ఎత్తేశారు. అందువల్లనే మేము అడుగుతున్నాం, సిబిఐ ఎంక్వైరీ వేస్తే తప్ప సాయికృష్ణ కేసులో వాస్తవాలు బయటకు రావు. సాయికృష్ణ కేసు బూడిదైపోయింది. అతను బూడిద చేశారు. సిట్ అనే 5 members వచ్చింది. ఏదది సిట్ 5 members వేశారు. వీళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయడం మొదలెట్టారు. సాక్ష్యాధారాలన్నీ తీసేశారు. ఒక్క సాక్ష్యం కూడా లేదు. పోలీస్ స్టేషన్లో లేదు, బస్టాండ్లో లేదు, దాని ఒకటి స్వర్గపురిలో లేదు, ఆసుపత్రి లేదు. టోటల్గా ఉన్నటువంటి అన్ని సీసీ ఫుటేజీలు గోల్మాల్ ఎత్తేశారు. ఎవరి నాయకత్వంలో? ఐజీ రవికిషోరా రవికృష్ణ ఐపీఎస్, ఈయన సిట్లో మెయిన్. ఆ తర్వాత అమిత్ బర్గర్ ఐపీఎస్, ఎస్పీ అల్లూరి సీతారామరాజు డిస్టిక్. ఇంకో ఆయన ఎస్పీ వెస్ట్ గోదావరి, ఇంకో ఆయన సుధాకర్ అడిషనల్ ఎస్పీ బాపట్ల. వీళ్ళు 4 వేశారు. ఐపీఎస్ అధికారులు వచ్చారు, విచారణ జరిపారు. శుభ్రంగా సాక్ష్యాధారాలు మొత్తం తుడిచేశారు. తుడిచేయడమే కాదు, సిఐ నాగరాజుతో 19వ తారీఖున కేసు రిజిస్టర్ చేశారు కదా. వాళ్ళ లెక్క ప్రకారం 19 నుంచి నిన్నటి వరకు ఏం చేశారో తెలుసా? నాగరాజుని కూర్చోబెట్టి బేరాలు ఆడారు. ఎవరి పేర్లు చెప్పమాక, నీకేం ప్రమాదం లేకుండా చేస్తాం, మేము చూసుకుంటాం. 19వ తారీఖున కేసు రిజిస్టర్ చేస్తే ఇమీడియట్గా ఎందుకు అరెస్ట్ చేయలేదు? కమ్ టు ది పాయింట్, చెప్పండి సమాధానం. ఈ లోపల బేరసారాలు చేశారు. ఎవరి పేరు చెప్పొద్దు, మన పోలీస్ కమిషనర్ పేరు చెప్పొద్దు.
నీకు సహకరించిన టాస్క్ ఫోర్స్ గురించి చెప్పొద్దు, ఆ డెడ్ బాడీని ఎక్కడ దహనం చేశావో చెప్పొద్దు. అన్నీ మసిపూసి మారేగా చేసేద్దాం, నేను రక్షిస్తాం. ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? నిన్న సెల్ వేశారా? అంబటి రాంబాబుని, మాజీ మంత్రిని, ఒక పొలిటీషియన్ని తీసుకెళ్ళి వంశీధర్ అనే వ్యక్తి లాకప్లో వేశాడు. నన్ను లాకప్లో 7 years బిలో ఉన్న కేసులో లాకప్లో వేసి 24 గంటలు ఎట్టి పెట్టారు నన్ను. నాగరాజు వేశారు లాకప్లో. అన్ని సర్వసౌఖ్యాలు ఏర్పాటు చేశారు రాత్రి. ఎందుకు? నాగరాజు ఎవడి పేరు చెబితే డౌట్, అందుకే నాగరాజు ఎవడి పేరు చెప్పడం, నాగరాజు రక్షిస్తారు. ఇది సిట్ చేస్తున్న వ్యవహారం. ఈ సిట్ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ద ఐపీఎస్ ఆఫీసర్స్ టోటల్గా సాయి కృష్ణ యొక్క దారుణ హత్య, లాకప్ డెత్ని తుడిచేసింది. నేను ఒకటి చెప్తున్నా, చాలా బాధతో చెప్తున్నా. బహుశా భారతదేశంలో ఎక్కడ జరగల ఇలాంటి సంఘటన, ఎక్కడ జరిగి ఉండదు కూడా. జరుగుంటే చెప్పండి నాకు. లాకప్ డెత్ జరగవచ్చు. గోల్డ్ పీకి మనిషిని చంపేసి శవాన్ని దహనం చేశారయ్యా. బూడిద కూడా లేదు, సాక్ష్యాధారాలు బూడిద కూడా లేదు, బూడిద లేదు, సీసీ ఫుటేజ్ లేదు, స్వర్గపురిలో సీసీ కెమెరాలు లేవు, ఉన్నా కూడా మాయమైపోయింది. ఏదో హోటల్ తీసుకెళ్ళి కొట్టాడు, అక్కడ సీసీ కెమెరాలు లేవు. టోటల్గా సాయి కృష్ణ దారుణమైన హత్యని తుడిచేశారు. శిక్షలు పడవు, రాసుకోండి. వాళ్ళు నేను చెప్తున్నా, ఏ వ్యక్తికి శిక్షలు పడకోకుండా జాగ్రత్తగా సిట్ మేనేజ్ చేసింది. 100% చెప్తున్నా. ఇలాంటి దారుణమైన సంఘటనని భారతదేశంలో కని విని ఎరుగనటువంటి ఒక దారుణమైన సంఘటనని బరియలు చేసేశారు ఏపీ పోలీసులు. ఇంతకన్నా ఘోరం ఏం కావాలని అడుగుతా ఉన్నా. 1000 మంది రౌడీలైనా కూడా శిక్షించవచ్చు, కానీ పోలీసులు ఈ విధంగా చేయటాన్ని మాత్రం సహించడానికి వీల్లేదు. ఇది సమాజంలో చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి అంశం. రక్షించవలసిన వాళ్ళే భక్షిస్తున్నారు, భక్షించిన సాక్ష్యాధారాలు లేకోకుండా తుడిచేస్తున్నారు. వ్యవస్థకి పనికిరాదు, పోలీసులకి ప్రజల్ని కాపాడలేడు, చంపేసి బరేలు చేసేస్తారు. నాలాంటి పెద్ద నాయకుడిని అనుకో, నా గవర్నమెంట్ వచ్చిందనుకో, నాకు కోపం ఉంటే నిమ్మకాయలు రాజనాడు కానీ వేసేస్తారు. ఎస్పీ గారు చెబుతా వేసేస్తారు, ఆయన ప్రమోషన్ ఇస్తా, శవాన్ని తీసేసి దాచేస్తారు. ఇంకేముంటుంది అంటున్నా? ఏముంటుంది చెప్పండి. ఇలాంటి సంఘటనలను కూడా వెలుగులోకి తీసుకురావడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. హోంమంత్రి విఫలమయ్యారు, ముఖ్యమంత్రి విఫలమయ్యారు. విఫలమవటమే కాదు, ఈ సాక్ష్యాధారాలను తుడిచివేయడంతో వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఎంత దారుణం అండి. నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని, ప్లీజ్, సమాజం గురించి చాలా గొప్పగా మీరు మాట్లాడతారు కదా, ఏమండి ఇంత దారుణమైన సంఘటన జరిగితే నాగరాజు జిందాబాద్ అంటారేంటి పవన్ కళ్యాణ్ గారు? నాగరాజు జిందాబాద్ అంటున్నారు లేదు మీరు? మేము మీ కోపం ఏంటి మా మీద? మేము సాయికృష్ణ సపోర్ట్ చేసామనే కదా. ఎందుకు సపోర్ట్ చేసాము సార్ మేము సాయికృష్ణని? సాయికృష్ణ చనిపోయాడు కాబట్టి సపోర్ట్ చేసాము. ఒక క్రిమినల్ చనిపోతే నా మీద రుద్దుతారా అంటున్నారు. క్రిమినల్ చనిపోలేదు సార్, 2 గ్యాంగ్ వార్లో కొట్టుకుని ఆ క్రిమినల్ చనిపోతే పట్టించుకోం. పోలీస్ వ్యవస్థ క్రిమినల్ చంపేసింది సార్, అందుకు పట్టించుకున్నాం సార్ మేము. అందుకు పట్టించుకుంటే మేము ఈయన పట్టించుకున్నాం కాబట్టి మీరు నాగరాజుని పట్టించుకుంటారా? జిందాబాద్ నాగరాజు అంటారా? చెప్పండి. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక మెట్టు దిగండి, విశాలంగా ఆలోచించండి. నేరో మైండెడ్గా సంకుచిత దృక్పథంతో దయచేసి ఆలోచించకండి. మేమేదో సాయికృష్ణని సపోర్ట్ చేశామని మీరు నాగరాజుని సపోర్ట్ చేస్తారా? ఎంత విచిత్రం అండి. మీరు ఒకసారి చూడండి విజువల్స్. సాయికృష్ణ తల్లి గారిని పరామర్శించడానికి వెళ్ళారు విజయలక్ష్మి గారిని. ఎవరు వెళ్ళారు? ఉదయభాన్ వెళ్ళాడు. ఉదయభాన్ అమ్మట కొంత బ్యాచ్ వెళ్ళింది, మొత్తం జనసేన బ్యాచే. అక్కడ పలరిచ్చారు, పవన్ కళ్యాణ్ గారు పంపించారమ్మా అని చెప్పారు. శభాష్, ఓకే. కట్ చేస్తే ఉదయభాన్ మినహా మిగతా బ్యాచ్ అంతా నాగరాజు జిందాబాద్. అక్కడ నాగరాజు ఇంటికాడ ఇదే బ్యాచ్. ఆర్ యూ ఫీలింగ్ షేమ్? పవన్ కళ్యాణ్ గారు, ఆర్ యూ నాట్ ఫీలింగ్ షేమ్? ఇక్కడేమో విజయలక్ష్మి గారి కన్నీళ్లు తోడటానికి వస్తారు, అక్కడేమో సాయికృష్ణ నాగరాజు జిందాబాద్, నాగరాజు వీరుడు, నాగరాజు అనేవాడు గొప్పవాడు అని చెప్తారు. చెప్పండి సార్ సమాధానం. మీరు చెప్పర్లే, ఆ దుర్గేష్ని చెప్పనండి. ఏంటి అన్యాయం? ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తున్నారంటే ఎక్కడికి పోతున్నారు? పట్టుదలగా పోయి తప్పులు చేసుకుంటున్నారు,
మీ మీద ప్రజలకు వేరే అభిప్రాయం ఉంది మొన్నటిదాకా. ఏదో వీరుడు సూర్యుడు న్యాయం కోసం పోరాడతాడని. న్యాయం కోసం పోరాడరు, అన్యాయం వెంట ఉండి నాగరాజు వెంట ఉండి మీరు పోరాడుతున్నారు. ఇది చాలా దారుణం. క్రిమినల్ని మేము సపోర్ట్ చేయటంలా, క్రిమినల్ని శిక్షించమని మేము కోరిక. క్రిమినల్ని చంపమాకండి సార్ అంటున్నా. దోమ చంపేయడానికి, బొద్ది ఇంకా చంపేయటానికి, ఎలుక చంపేయటానికి, మేక కోసేయటానికి ఒక ప్రాణం. దో ఈజ్ ఎ క్రిమినల్. ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తున్నారు. ఇది దారుణమైనటువంటి అంశం. పవన్ కళ్యాణ్ గారు ఆత్మవిమర్శ చేసుకోండి. రాత్రి పడుకునే ముందు గుండె మీద చెయ్యి వేసుకొని నాగరాజును సపోర్ట్ చేయడం తప్పు అనే విషయాన్ని తెలుసుకోండి. చనిపోయినటువంటి సాయికృష్ణ మీద కక్ష పెట్టుకోమాకండి. చనిపోయాడు, దారుణంగా బూడిదైపోయాడు. సాక్ష్యాధారాలు లేకుండా పోతున్నాయి సార్. సాక్ష్యాధారాలు తీసుకురండి సార్. నిజానికి హోంమంత్రి రాజీనామా చేయాలి. పోలీస్ స్టేషన్లో 1 year ఫుటేజ్ తీసేసినందుకు రాజీనామా చేసిపోవాలి. పోరలే, నాకు తెలుసు. దాన్ని బట్టి ఎలాడతారు. ఎన్ని ప్రాణాలు పోయినా మీకు పదవులే ముఖ్యం తప్ప ప్రాణాలు ముఖ్యం కాదనేది అర్థమైపోతుంది. ఇది చాలా దారుణమైన అంశంగా నేను భావిస్తున్నాను. ఈ కేసులో సిట్ అనేసింది గవర్నమెంట్. సిట్లో ఉన్న వాళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్లు ఆ గవర్నమెంట్ చెందిన వాళ్ళేగా ఆ సిట్లో వేసినటువంటి వాళ్ళందరూ విచారణ ప్రారంభంగానే ఒక పోలీస్ స్టేషన్లో 1 year సీసీ ఫుటేజ్ పోయిందే. సిట్ ఎందుకు స్టాండ్ ఎందుకని అడుగుతున్నా. ఇంకా అందరూ ఐపీఎస్ ఆఫీసర్లే. ఇండియన్ పోలీస్ సర్వీస్, సిగ్గుపడండి. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? రేపు 29వ తారీఖు ఏం చేస్తారు మీరు? కోర్టులో ఉంది. సాయికృష్ణ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తారా? ఏం చెప్పండి. నేనేదో ఫాల్స్ ఫోటోలు పెట్టానని చెప్తున్నారుగా. తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయండి సాయికృష్ణని. కనీసం బూడిద చేస్తాను. బూడిది కొనలేదు ప్రొడ్యూస్ చేయడానికి. ఏం చేస్తారు మీరు? క్వశ్చన్ మార్క్. 29వ తారీఖున న్యాయ వ్యవస్థ ఉంది. పోలీసులు ఏం చెప్పబోతున్నారనేది పెద్ద క్వశ్చన్ మార్క్, సస్పెన్స్. ఏమీ చెప్పరు. ఇంకా ఎదుగుతున్నామని చెప్తారు, లేకపోతే చచ్చిపోయాడని చెబుతారు. చచ్చిపోయినట్టు ఎవరు నమ్మాలి? నేను మొట్టమొదటి చెప్పా కదా చంపేశారని. అదే ఖాయం చేశారుగా. చచ్చిపోయిన సాక్ష్యాధారాలు లేవుగా. లోపభూయిష్టంగా ఎంక్వైరీ జరుగుతుంది. లోపభూయిష్టంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. నాగరాజుని కాపాడటం కోసమే సిట్టు వేశారు తప్ప సాయికృష్ణ మరణంలోని వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్టు వేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ సిట్టుని సర్వనాశనం చేసి నాగరాజును కాపాడడానికి ప్రయత్నం చేశాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. పవన్ కళ్యాణ్ గారు ఇంతగా దిగజారిపోతాడని నా జన్మలో అనుకోలేదు. సాయికృష్ణకు మర్డర్లో నాగరాజును సపోర్ట్ చేసేటటువంటి నీచమైన పరిస్థితికి గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నాగరాజును సపోర్ట్ చేసే దీనస్థితికి వెళ్ళిపోయిందంటే వ్యవస్థ సర్వనాశనం అయిపోయిందని మాత్రం చెప్పదలుచుకున్నాను. అంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఎవిడెన్స్ లేకపోతే ఏం చేయాలి? ఓపెన్ చేస్తాం. సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తాం. ఇప్పుడు వేస్తారని నేను అనుకుంటున్నా. న్యాయస్థానాల్లో కూడా ఫైటింగ్ జరుగుతుంది. సాక్ష్యాధారాలు పోయినాయే. నేను తెలియక అడుగుతాను సార్, అసలు ఇంతకన్నా ఘోరం ఏమైనా ఉందా? సంవత్సరం పాటు సీసీ కెమెరాలని మాయం చేసేసారే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అడుగుతా ఉన్నా. ఇంతకన్నా ఘోరం ఏమైనా ఉంటుందా? ఏముంది? ఏం చెప్పింది హైకోర్టు, సుప్రీంకోర్టు? సీసీ కెమెరా ఫుటేజ్ని 18 మాసాలు స్టోర్ చేయమని చెప్పారు. ఇది ఎవరు? పోలీస్ స్టేషన్లోది. ఇది ఎక్కడితో కాదు, ఏదో బట్టల షాప్లోదో, హోటల్లోదో, లేకపోతే రోడ్డు మీద అయితే అనుకోవచ్చు. నాట్ ఏ ప్రైవేట్, ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్, ఇట్ ఈస్ ఏ పోలీస్. రక్షక భట నిలయంలో 18 మాసాలు స్టోర్ చేయవలసినటువంటిది ఉష్కాకి ఎత్తిపోయింది. సిట్టేయంగానే తీశారు. అది చూస్తే మొత్తం తెలిసిపోయేది. సాయికృష్ణే చంపారా, ఇంకా ఎంతమందిని చంపారు, ఎన్ని శవాలు ముంచేశారు, ఏం జరిగింది మొత్తం తెలుస్తుందని మొత్తం ఎత్తేశారు. ఏం చేయాలి? ఇంకా నాకు తెలిసి న్యాయస్థానాలు దీన్ని సీరియస్గా తీసుకుంటాయని, సిబిఐ ఎంక్వైరీ వేస్తారని నేను నమ్ముతున్నాను. లేదు, సిబిఐ ఎంక్వైరీ లేదు, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ఆలోచన చేస్తాం. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా శిక్షలు పడుకోకుండా ఉండేందుకు నామరూపాలు లేకోకుండా తుడిచేస్తున్నారు సాక్ష్యాధారాలని సిట్టు నాయకత్వంలో. ఇది ప్రమాదం. అది నేను చెప్పదలుచుకున్నాను. మెత్తపడికి ఏం చేస్తారు పాపం వాళ్ళు ఏమన్నా నాలాగా పొలిటీషియన్సా? బాగా మెత్తపడతారు. బాత్తో
వాళ్ళు ఏదో చేస్తారనే ఆశతో అవసరమైనప్పుడు గట్టిపడతారు. అన్యాయం జరిగిందనుకోండి. వాళ్ళ మెత్తపడ్డ మాట నిజంగానే కనిపిస్తుంది. నవరం కానీ వాళ్ళ వీళ్ళు కానీ మాకు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. వాళ్ళకి అన్యాయం జరుగుతుందనేది నాకు అర్థమవుతుంది. వాళ్ళకి రోజు మాయ మాటలు చెప్పి కార్యక్రమం చేస్తున్నారు. మెత్తపడవచ్చు. వాళ్ళు మెత్తపడ్డారా వీళ్ళు మెత్తపడ్డారా కాదు, ఇది సమాజానికి సంబంధించినటువంటి అంశం. అసలు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని గురించి మాట్లాడకపోతే బయటకు వచ్చేది ఇది శుభ్రంగా నాశనం చేసేవాళ్ళు. ఇప్పటికే నాశనం చేస్తున్నారు. సిట్టు లేదు, స్టాండు లేదు. అప్పుడు ఒక కానిస్టేబుల్ని ఎంక్వైరీ చేసి తీసి పారేసేవాళ్ళు. సో సరే, సాయి కృష్ణ యొక్క కుటుంబం మెత్తబడవచ్చు, లేదు వాళ్ళు రాజీ పడవచ్చు, లేదా వాళ్ళు ఏమైనా చేయొచ్చు, కానీ ఇది వాళ్ళకి సంబంధించిన అంశం నిన్నటిదాకా. ఇది సమాజానికి సంబంధించిన అంశంగా నేను భావిస్తున్నాను. శ్రీధర్ 100 కోట్లు దొరికినాయా? నాకు తెలియదే. ఏం మరి 100 కోట్లు ఉంటే ఇంకే అతనే నిర్దోష. 100 కోట్లు ఉంటే మరీ పేదోడైతే వేస్తారు, కానీ 100 కోట్లు ఉంటే ఏమైనా సర్దుకుంటారు. ఒక 50 కోట్లు సర్దేసి నిర్దోషం చేసేస్తారు, కొనేస్తాడు అందరినీ. అది కూడా ఎంక్వైరీ జరగాలి. నిజంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు ఒక సిఐకి 100 కోట్లు ఎలా వచ్చాయనేది బయటకు వస్తుంది. ఇవన్నీ అతను 100 కోట్లు ఉంటే 50 కోట్లు పోతాయి. అప్పుడే 50 లక్షలు ఇస్తామని చెప్పి వీళ్ళకి కబుర్ చేశాట. వీళ్ళందరికీ సర్దేస్తాడు 50 కోట్లు. ఏముంది, శుభ్రంగా బరియల్ అలా అతను ప్రమోషన్ ఇస్తారు. వాళ్ళు పేపర్లో వేస్తారు, టికెట్ కూడా ఇస్తారంట జనసేనలో. ప్రమోషన్ కూడా ఇస్తారేమో డైరెక్ట్గా. అసలు శభాష్ సినిమాల్లో లాగా టషా టషా అని కాల్చేసాడు క్రిమినల్స్ అని ఎస్పీకి ఇస్తారు. ఏం చేస్తాం మనం? పైగా సాక్ష్యాధారాలను రూపుమాపటంలో పోలీసుల పాత్ర గణనీయమైనది. ఇంతకన్నా ఏం కావాలి రాష్ట్రంలో? ఆయనకి నిజంగా 100 కోట్లు 200 కోట్లు ఉంటే దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఎలా సంపాదించాడు? ఒక సిఐ 100 కోట్లు సంపాదిస్తాడా? ఎలా సంపాదించాడు? దాని మీద ఎంక్వైరీ జరగాలి. వాస్తవాలు బయటికి రావాలి. ఈ సిట్టు ఎంక్వైరీ చేయదు, క్లోజ్ చేస్తుంది. అది నువ్వు లేటుగా వచ్చావా? ఇంత ముందు మాట్లాడాను. అడగండి. మీకు సిఎంఎస్ అండ్ సెంట్రల్ మానిటర్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. మీరు పోలీస్ స్టేషన్ లో డిలీట్ చేసినంత మాత్రాన ఎవ్రీ ఇయర్ ది సిపి దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది. మా సిపి దగ్గర ఉన్న సిస్టమ్ కూడా మాయ చేయడానికి వీల్లేదు. మాయ చేశారు అంటే అది డీజీపీ మాయ చేసినట్టే. అది మీ నోటీసులో ఉంది. ఎంతసేపు ఉన్నా మీరు ఓన్లీ పోలీసులు అంటున్నారు, కానీ సిఎంఎస్ అనే సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన ఎస్పీ ఆఫీసులో కూడా ప్రతి సంవత్సరం మొత్తం నుంచి కూడా ఏ పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందని ఇప్పుడు మనకు కావాలి డేట్ నొక్కితే వస్తుంది, టైం నొక్కితే వస్తుంది. వండర్ఫుల్. సో ఇది మీరు ఏమిటి సిఎంఎస్ గురించి ఎందుకు మీరు ఆలోచించట్లేదు? అంటే ఒకవేళ సెంట్రల్ మానిటర్ సిస్టమ్ కూడా లేకపోతే దాన్ని ఏమేమో పరిగణిస్తారు? ఇది నేను వాళ్ళందరి తరఫు నేను ప్రశ్న. ఓకే, మా ప్లేటర్ గారు ఒక ఏమన్నారు దాన్ని సెంట్రల్ మానిటర్ సిస్టమ్ సిఎంఎస్ అంటే వారు చెప్పేటటువంటి ఒక కీలకమైన అంశం ఏంటంటే సిఎంఎస్ అనే సిస్టమ్ వల్ల సిఎం సిస్టమ్ వల్ల ఏం జరుగుతుందంటే ఒకవేళ పోలీస్ స్టేషన్లో అవి తుడి చేసినా సెంట్రల్ మానిటర్ సిస్టమ్తో ఉంటుంది. దానికి సిపి కమిషనర్ అది కూడా తీసారేమో. కాదు ఇప్పుడు అది కూడా అది తీయకపోతే సాక్ష్యాధారాలు కొంతైనా దొరుకుతాయి. అంటే వాళ్ళ పాత్ర లేనట్టు లేనట్టు. అసలు దీనిలో సాక్షాత్తు కమిషనర్ పాత్రే ఉందని మా ఆరోపణ. అతని వల్లనే దాన్ని ఏమంటారు స్పెషల్ బ్రాంచ్, దాన్ని టాస్క్ ఫోర్స్ వెళ్ళింది ఆయన వల్లే. ఇంత పెద్దవాళ్ళు లేకపోతే పోలీస్ స్టేషన్లో సిస్టంలో తీసిపోవటం ఏంటండి? సరే, వారు చెప్పినట్టుగా అది ఆధారం ఉంటే కొంత ఉపయోగం జరుగుతుంది. ఇవాళ కాకపోయినా సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు వస్తాయి. లేదంటే మేము అధికారంలోకి వచ్చినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అది నాకు తెలియదు వాస్తవంగా. ఇక్కడ తీశారు కాబట్టి మొత్తం తీశారు అనుకుంటున్నా. అక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది కాబట్టి దాన్ని బయటకు వస్తే మంచిది. అది కూడా పోయిందని చెప్తారేమని నాకు అనుమానం. ఓకే, చివరికి మీ దగ్గరికి మంత్రులందరూ క్లాస్ తీసుకున్నారు. మా మంత్రులకి నేను క్లాస్ ఇచ్చారంట సీఎం గారు. ఇంతమంది ఉంటే కూడా ఏం చేస్తున్నారు? ఒక అంబటరాంబాబుకి సమాధానం చెప్పలేకపోతుంది. ఏమో మరి నాకు అది తెలియదు. అంబటరాంబాబు సమాధానం చెబుతానే ఉన్నారుగా. ఆయన ఎవరో సమాధానం చెప్పాడు మొన్న, నానాజీ మామూలుగా సమాధానం చెప్పలా. ఏమన్నాడు? నా కొడక అంటున్నాడు. శభాష్ పవన్ కళ్యాణ్ గారు, భలే ట్రైనింగ్ ఇస్తున్నారు సార్ మీరు. మీరు ఒకటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి అసలు మీకు బుద్ధి ఉందా లేదా? మీరు ఎవరు మాట్లాడరేంటి అని నడిచిన తర్వాత మాట్లాడటం మొదలెట్టారు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నారు ఏంటండి పవన్ కళ్యాణ్ అంటే మీరు మాట్లాడరేంటి, అందరూ మీరు మాట్లాడిన అంటున్నారు. బుద్ధి ఉంది.
పవన్ కళ్యాణ్ చెప్పేంతవరకు మీరు మాట్లాడరు, చంద్రబాబు చెప్పేంతవరకు మీరు అంటే మీకు మాట్లాడాలని అనిపించట్లా. ఎందుకంటే మేము మాట్లాడేది న్యాయం కాబట్టి తిరిగి మాట్లాడటం ధర్మం కాదని మీరు మనసులో అనుకుంటున్నారు. వీళ్ళు రెచ్చగొట్టిన తర్వాత మాట్లాడటం కూడా బూతులు మాట్లాడుతున్నారు. ఈ బూతులు మాట్లాడి ఏం చేస్తారు మీరు చెప్పండి, నాకు అర్థం కాదు. నన్ను కూడా బూతులు మాట్లాడుతున్నారు చాలా. మరి ఎన్ని బూతులు నాకు కొత్త, ఈ షోలో ఏంటంటే ఈ షోలో పోతాయి బూతులు. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోలీస్ వ్యవస్థ మీద కానీ అన్యాయం జరిగినప్పుడు కానీ పోరాడుతూనే ఉంటా. పోలీసుల మీద నన్ను చూడండి సార్, నాగరాజుని రాత్రి ఏమో శుభ్రంగా బిర్యానీ పెట్టి కూర్చోబెట్టారు, నన్నేమో లోపలేసారు. రాత్రి 10:30కి తీసుకెళ్ళి లోపలేసి సాయంత్రం మన నెక్స్ట్ రోజు 6ంటికో 5ంటికో బయటికి తీశారు. బిర్యానీలు పెట్టలా, ఏదో ఇడ్లీ ఇట్లా పెట్టారు సెల్లోనే. నేను అడగలేదు సార్. నేను ఎందుకు అడుగుతాను, నాకేం పని, ఐ క్యాన్ బేర్ ఇట్. ఏమయ్యా 7 సంవత్సరాల లోపు ఉండేటటువంటి కేసులో నన్ను తీసుకెళ్ళి లాకప్లో వేయించాయా? ఆయన వంశీధర్ అనే వ్యక్తి, వంశీధర్ అనుకుంటున్నావు టోపీ పెట్టుకుంది, పెమ్మసానే అక్కడ టోపీ పెట్టుకున్నాడు. ఏడ్చారా 70 ఏళ్ళ వయసులో ఉన్నవాడిని, మాజీ మంత్రిని, ఎమ్మెల్యేని నన్ను తీసుకెళ్ళి లాకప్లో వేసి పారేశారు. టపా. వంశీధర్ నెయ్యరే మర్డర్ చేశాడు అతను. వంశీధర్ నాగరాజు నెయ్యరే ఆయన మర్డర్ చేశాడు. నేను మర్డర్ చేశాను, చచ్చానా? నా ఇల్లు పగల కొడితే దాక్కున్నా అక్కడ ఇంట్లో. ఏంటిది? ఇదేనా ధర్మం ఈ రాష్ట్రంలో జరిగేది? సో ఇవి అన్ని చూసిన తర్వాత ఎందుకు లెక్క చేస్తాను నేను? ఈ వయసులో లాకప్లో ఉన్నా, కోర్టులో హాజరయ్యా, ఏపీ పెద్ద జైలు అయినటువంటి క్షేత్రాన్ని చూసి వచ్చా, రాజమండ్రి సెంట్రల్ జైలు. ఇవన్నీ లెక్క చేస్తారా? వీళ్ళందరినీ వంశీధర్ లాంటి వాళ్ళని లెక్క చేయను, డీజీపీ లాంటి వాళ్ళని కూడా లెక్క చేయను. చూస్తాను కదా రేపు వినతి పత్రానికి వెళ్తున్నాం. వినతి పత్రంలో చేసిన తర్వాత వినకపోతే శంఖారావం ఊతాం, పోరాట శంఖారావం ఊతాం, వదిలిపెట్టం. అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, నా ఇంటి మీద దాడి చేస్తే అరెస్ట్ చేయరా? ఏమయ్యా ఏం పోయేకాలం వచ్చినాయి మీకు పోలీస్ వ్యవస్థకి? అరెస్ట్ చేయరా? దాని మీద ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది. ఇప్పటికి అబ్బాయి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలేగా. ఇంకొక 6 నెలలు అయితే సగం నడి సంవత్సరంలోకి వస్తాం. ఎక్కడ పోతారు మీరు? మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే, గుర్తుపెట్టుకోండి. మీ పాపాలు పండుతున్నాయి, అది గుర్తుపెట్టుకునే సందర్భం చెప్పదలుచుకోండి. ఓకే, ఎవడు కాదన్నాడు? అటు తమిళనాడులో కూడా విస్తరించమను, ఇటు కర్ణాటకలో కూడా విస్తరించమను. ఎవరు కాదన్నారు? ఎక్కడైనా విస్తరించుకోవచ్చు. విస్తరించుకున్నాడు. కానీ నాగరాజు లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తాడు, అది చిత్రం. నాగరాజు లాంటి సిఐని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని జనసేన మాట్లాడుతున్నాయి. దానికి సిగ్గుపడాలి. విస్తరించుకో, తప్పులేదు. ఓకే. ఓకే సార్.